కృష్ణం వందే జగద్గురం. దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పద్యములు ఈ సిరీస్లో చెప్పబడుతుంది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడడం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలను యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలన్నీ చూసి దివ్యశక్తి ఉంది. అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించడానికి ఆయన ప్రసాదించాడు ఈ దివ్య దృష్టిని. ఈ సంజయుడు ఏదైతే చూస్తున్నాడో దానినే చెప్తున్నాడు.